ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసేసుకోండి. ఈ రోజు తమ్నేల్ చూసే ఉంటారు కదా. ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఒక కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అన్నమాట. అంటే తక్కువ ప్రైస్ లో ఒక డిజైనరీ వైజ్ గా డిజైనరీ లుక్ వచ్చేలా అండర్ బడ్జెట్ లో ఒక మంచి డిజైనరీ డ్రెస్ లా ఎలా తయారు చేసుకోవాలి, మంచి మంచి ఐడియాస్ తో చక్కటి కలర్ కాంబినేషన్స్ తో ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది మీ కల్పన. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చి ఉంటే కల్పన కిచెన్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. లేడీస్ కి రిలేటెడ్ గా ఉండేలా శారీ కుచ్చు వర్క్స్ గానీ, బ్లౌజ్ వర్క్స్ గానీ, బ్లాగ్స్ గానీ, వంటలు గానీ, షాపింగ్ గానీ, జర్నీస్ గానీ ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట మన ఛానల్లో. సో ఒకసారి వీడియోస్ అన్ని చూడండి. మీకు కనుక మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎంతగానో అడుగుతున్నారు కదా యానివర్సరీ రోజు నేను వేసుకున్న డ్రెస్ గురించి. అదేంటంటే ఇదేనండి. చాలా రోజుల నుంచి ఒక నెట్టెడ్ డ్రెస్ అయితే ఉండాలి అనుకున్నాను. నెట్టెడ్ డ్రెస్ కావాలి అని ఎప్పుడైతే అనుకున్నానో గానీ 2 డ్రెస్సెస్ అయితే అనుకోకుండా అయిపోయాయి అనమాట. సో నిజం చెప్పాలంటే ఈ డ్రెస్సెస్ స్టిచ్ చేయించి కూడా చాలా రోజులు అయిపోయింది. కాకపోతే ఏంటంటే వీటికి సెట్ అయ్యే దుపట్టాస్ గానీ కొన్ని నాకు సెట్ అవ్వక నేను మీతో షేర్ చేసుకోవడం లేట్ అయిపోయింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే కొన్ని డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అనేవి మనం ఎంత మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నా, ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలన్నమాట. మనం అలా స్టిచ్చింగ్ అనేది సెట్ అవ్వలేదు అనుకోండి, ఎంత పెట్టి తీసుకున్నా వేస్ట్ అయిపోతుంది అనమాట. డ్రెస్ గురించి చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను. ఇది వచ్చేసి మొత్తం కూడా నేను ఇక్కడ పక్కన వీడియో గానీ లేదా పిక్ గానీ పెడతాను. ఒకసారి చూడండి, వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే మనం అనుకొని చేపించినా కూడా అంత బాగా సెట్ అవ్వవు. కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే మనం అనుకోకుండా అప్పటికప్పుడు తీసుకున్నా కూడా వాటి లుక్ గానీ, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ, ఆ స్టిచ్చింగ్ కానీ అంత బాగా సెట్ అవుతాయండి. సో నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంది కూడా దగ్గర దగ్గర ఏప్రిల్లో అనుకుంటాను. ఏప్రిల్లో తీసుకున్నాను. అప్పుడెప్పుడో నేను చార్మినార్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను మదీనా దగ్గర. ఇలా నెట్టెడ్ లో ఉన్న ఫ్రాక్స్ నాకు ఉండాలి. రెడీమేడ్ లో నాకు ఎందుకో అంత 2-3 సార్లు తీసుకుందామని వెళ్ళాను కానీ నాకు సెట్ అవ్వలేదు, ఎందుకు మంచిగా అనిపించలేదు అనమాట. సో నాకు కస్టమైజ్ చేసుకోవాలి అనిపించింది. ఈ ఫ్రాక్ వచ్చేసి మొత్తం కూడా నెట్టెడ్ అండి. ఈ నెట్ పైన మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి. ఇలా బాగా అంటే పింక్ పైన మళ్ళీ పింక్ థ్రెడ్ తో ఫ్లవర్స్ వేశారు. అండ్ మిడిల్ లో వచ్చేసి మనకి చమ్కీ వర్క్ వచ్చిందనమాట. ఇలా చమ్కీ వర్క్ వచ్చేసి లీవ్స్ కి వచ్చేసి గ్రీన్ వచ్చిందండి. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి పింక్ తోనే ఉంటుంది. ఈ పింక్ పైన మనకి ఎంతసేపు ఉన్న గోల్డ్, గ్రీన్, పింక్ తో ఎలివేట్ చేశారనమాట ఈ డిజైన్. ఒక 3 ఫ్లవర్స్ వచ్చేసి ఇలా బంచెస్ లా వస్తుంది అనమాట. మనకి ఫ్రాక్ అంతా కూడా ఇలాంటి బంచెసే వస్తాయి. సో చాలా మంచి ఫ్లేర్ తో వచ్చింది. మనకి ఫ్రాక్ కావాలి అనుకుంటే, ఒక మంచి ఫ్లేర్ రావాలి అంటే మినిమం 4.5 to 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉండాలండి. మనకు ఓన్లీ కింద గేరా మాత్రమే. బాడీ పార్ట్ అయితే మామూలుగా 50 పాయింట్స్ అయితే సరిపోతుంది మనకి బాడీ పార్ట్. ఒకవేళ లెంతీ హ్యాండ్స్ అలా అనుకుంటే మనకి 1 మీటర్ అయితే సరిపోతుంది అనమాట. లెంతీ హ్యాండ్సే అనుకున్నాను యాక్చువల్ గా ఈ డ్రెస్ కి. అప్పుడు అది నాకు ఎందుకో సెట్ అవ్వలేదు. తక్కువకే వచ్చింది. ఇది 100 రూపీస్ మీటర్ అలా వచ్చింది అనుకుంటున్నాను. నేను 4.5 మీటర్స్ తీసుకున్నానండి. ఈ ఫ్రాక్ అంతా కూడా ఇలాగే వస్తుంది అనమాట. గేరా నేను పక్కన పిక్ అయితే పెడతాను, చూసేయండి. ఒక పెద్ద గేరా అనమాట. ఇంత గేరా అనమాట. మనకి అలా నడుస్తూ వచ్చేటప్పుడు కానీ చాలా అందంగా కనపడుతుంది అనమాట. పింక్ అనేది కామన్ గా అందరికి బాగుంటుంది. సో నేను అనుకోకుండా ఈ పింక్ ని చూస్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న పింక్ కి ఈ పింక్ కలర్ కి చాలా డిఫరెన్స్. సో డ్రెస్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. నేను ఎప్పుడైతే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నానో, మామూలుగా అయితే మనకి నెట్ ఫ్యాబ్రిక్ కి మనకి బ్లౌజ్ కైనా లేదా డ్రెస్సెస్ కైనా కూడా సాటిన్ లేదా శాంటాన్ వేసుకుంటాం అనమాట లైనింగ్. నేను అలాగే దీనికి లైనింగ్ కూడా అంతే తీసుకున్నాను, సేమ్ కలరు. ఇదేంటంటే మంచి షైనింగ్ వస్తుంది కాబట్టి ఇలా నెట్ పైన అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఈ నెట్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ సాటినే అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రాక్ లో చెప్పాలి,
కింద వచ్చేసి వైర్ పీకో చేయించానండి. ఇంతకు ముందు వైర్ పీకో చేయించినప్పుడు ఫ్రాక్ ఏంటంటే ఎక్కువ వేవ్స్ లాగా మనం ఎంత లెంతీగా పెట్టించినా కూడా మనం నడిచేటప్పుడు వేవ్స్ లాగా పైకి వస్తుంది. అది కొంచెం దూరంగా చేస్తే అయితే ఓకే, కానీ అది మరీ దగ్గరగా చేస్తే అంత అందం ఉండదు. నాకు ఎందుకో వైర్ పీకో చేస్తే కూడా తీపించి నార్మల్ పీకోనే చేయించుకున్నాను. గేరా అనేది ఆటోమేటిక్ గా మనకి పెద్దగా ఉంటుంది కాబట్టి కొన్ని ఫ్రాక్స్ కి వైర్ పీకో అనేది అవసరం లేదు. సో నేనైతే నార్మల్ థ్రెడ్ తోనే పీకో అయితే చేయించాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ లైనింగ్ కూడా నేను 3.5 మీటర్స్ తీసుకున్నానండి. మనకు బయట ఫ్రాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 మీటర్స్ అలా తీసుకున్నప్పుడు, 4.5 అలా తీసుకున్నప్పుడు 3 మీటర్స్ అయితే సరిపోతుంది ఓన్లీ మనకు కింద గేరాకి. సో కింద పార్ట్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కి వచ్చేద్దాము. యాక్చువల్ గా ఈ బాడీ పార్ట్ కి నేను గ్రీన్ ఎందుకు చూస్ చేసుకున్నాను, గోల్డ్ అనుకున్నాను. ఫస్ట్ గోల్డ్ అంతగా బాగోదేమో, మనకి ఇక్కడ ఫ్లవర్ లో గ్రీన్ బాగా ఎలివేట్ అవుతుంది కదా మంచి బ్రైట్ కలర్ లో అని చెప్పేసి ఈ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి జూట్ అండి, ఇది వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఈ జూట్ ఫ్యాబ్రిక్ పైన కూడా చమ్కీతో ఇలా ఇచ్చారనమాట, చిన్న చిన్న బుటీస్ లాగా. సో మనకి ఇక్కడ వచ్చిన ఈ చమ్కీకి ఈ బుటీస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. వెళ్ళగానే నాకు ఇది బాగా అనిపించింది అనమాట. ఇంకొకటి ఈ గ్రీన్ కూడా మరీ ప్యారెట్ గ్రీన్ లాగా కాకుండా కొంచెం మెహిందీ గ్రీన్ లాగా అలా కనపడుతుంది. సో ఇది వచ్చేసి నేను ఒక బాడీ పార్ట్ వరకే కాబట్టి మనకి పైన పార్ట్కే కాబట్టి ఒక 1/2 మీటర్ అయితే సరిపోతుందండి. దీనికి నేను కాటన్ లైనింగే తీసుకున్నాను, ఎందుకంటే మనకు కింద గేరా అంతా కూడా సాటిన్ ఉన్నా కూడా బాడీ పార్ట్ కి అయితే తప్పకుండా మనం కాటన్ నే చూస్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కి వచ్చేసి ఇది జస్ట్ దీనికి మనకి ఏదైతే సాటిన్ క్లాత్ తో లైనింగ్ వేశారు కదా సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇక్కడ మొత్తం కూడా ఇలా పైపింగ్ చేశారండి. సో నాకేంటంటే ఈ నెక్ అనేది కటింగ్ అనేది సరిగ్గా రాలేదు, అందుకు కూడా కొంచెం ఇన్నాళ్ళు ఈ డ్రెస్ ని పక్కన పెట్టాను. ఈ డ్రెస్ కి లుక్ వచ్చేది, మనకు అందం వచ్చేది నెక్ పార్ట్ వల్లనే. ఈ నెక్ పార్ట్ అనేది కొంచెం కాస్త డీప్ గా పెట్టేసి మనకి హ్యాండ్స్ అనేవి చిన్నవిగా ఉన్నాయంటే మనం కొంచెం మెడ అనేది సన్నగా కనబడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ కంటే కూడా బ్యాక్ సైడ్ కొంచెం డీప్ గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఇలా. నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ కి వెళ్ళిపోదాము. మనకి కింద ఏదైతే ఫ్రాక్ వచ్చిందో ఇదే ఫ్యాబ్రిక్ ని నేను ఇక్కడ హ్యాండ్స్ దగ్గర పెట్టించమని చెప్పాను. సో ఏం జరిగిందంటే ఈ హ్యాండ్ ని నేను లెంతీ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి. యాక్చువల్ గా ఇంతవరకు పెట్టించాను, అది నాకు నచ్చలేదు. మళ్ళీ దాన్ని తీపించి ఇలా షార్ట్ హ్యాండ్స్ చేయించాను అనమాట. మనకి ఏ ఫ్యాబ్రిక్ పైన ఏదైతే డిజైన్ వచ్చిందో అదే మనకి హ్యాండ్ పైన కనపడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఈ డ్రెస్, ఓకేనా. అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అండి, మనం ఫ్రంట్ ఏదైతే తీసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అదే తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే లక్కన్స్ అండి. లక్కన్స్ కూడా నేను ఎలా పెట్టమంటే అలా పెట్టారు. సో ఇదంతా కూడా మనకి డ్రెస్ లో వచ్చిన ఫ్యాబ్రిక్ తోనే తయారు చేశారనమాట. ఈ డ్రెస్ కి రిలేటెడ్ గా ఉండాలి కదా. పైన వచ్చేసి మనకి పైన బాడీ పార్ట్ కి తీసుకున్న గ్రీన్ ఫ్యాబ్రిక్ కి ఇలా పింక్ తో ఇలా చిన్న రఫుల్స్ లాగా ఫ్రిల్స్ లాగా పెట్టారనమాట. ఇవి ఈ డ్రెస్ కి వచ్చిన లక్కన్స్. కొంచెం పార్టీ వేర్ అండి, మనం ఏవైనా బర్త్డే ఫంక్షన్స్ కి గానీ ఇంకా ఏవైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ లైట్ వెయిట్ కూడా, ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఆటోమేటిక్ గా లైట్ వెయిట్ ఉంటది. ఈ జూట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా బాగుందండి. మనకు ఒకవేళ నెట్ ఫ్యాబ్రిక్ కి ఎగ్జాక్ట్లీ అంటే మనకి జూట్ అలాంటిది తీసుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది, మనకు కూడా హార్ష్ గా ఉండదు అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి ఇది. ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది వీడియో పెడతాను చూడండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no I don't. అరౌండ్ మొత్తం కూడా ఏంటంటే మనకి ఇది ఒక 4.5 మీటర్స్ కదా, దీనికి వచ్చేసి మనకి ఒక 500 రూపీస్ నెట్ ఫ్యాబ్రిక్ అయిందండి. అండ్ ఇది వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్. అప్పుడు నాకు 1/2 మీటర్ వచ్చేసి 150 రూపీస్ అలా అయ్యింది. ఇది పర్ మీటర్ వచ్చేసి 300 or 280 ఉండే అప్పుడు నేను తీసుకున్నప్పుడు. అప్పుడు తీసుకుని స్టిచ్ చేయించాను, కానీ నాకు దీనికి ఈ డ్రెస్ మాత్రమే కాదు దీనికి దుపట్టా కూడా అంతే లేట్ అయింది. అందుకే ఈ డ్రెస్ పక్కన పెట్టాను అనమాట ఇన్నాళ్ళు.
సో ఇది వచ్చేసి ఒక 120, దీనికి లైనింగ్ మొత్తం వచ్చేసి 1000 బిలోనే మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇలాంటి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అయితే మినిమం 2000 రూపీస్ అండ్ 3000 రూపీస్ అలా అవుతుంది. సో మనకి ఇది తక్కువ కాస్ట్ లోనే ఎంత మంచి డిజైనరీ డ్రెస్ లా తయారైపోయిందో కదా. సో ఈ ఫ్యాబ్రిక్ కానీ అంతా కూడా లైనింగ్స్ అంతా ఒక 1000 రూపీస్ వరకు వచ్చేసింది. దీని దుపట్టా వచ్చేసి దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఈ డ్రెస్ దుపట్టా వచ్చేసి ఇదండి. యాక్చువల్ గా నేను ఈ డ్రెస్ కోసం దుపట్టా దొరకక చాలా రోజులే పక్కన పెట్టేశాను. తర్వాత ఫైనల్ గా నాకు ఒక ఐడియా ఏమొచ్చింది అంటే నెట్ ఫ్యాబ్రికే తీసుకున్నానండి, సాఫ్ట్ నెట్. ఇది కూడా సాఫ్ట్ నెట్టే, డ్రెస్ కున్నది కూడా సాఫ్ట్ నెట్టే. ఇది ఒక 2.5 మీటర్స్ వరకు తీసుకున్నాను దుపట్టాకి. అండ్ ఈ గ్రీన్ ఎక్కడిది, ఈ లేస్ ఎక్కడిది అంటే నేను నార్మల్ గా ఏదైనా సింపుల్ గా ఉండే ఒక క్లాత్ లేస్ అలా తీసుకోవాలనుకున్నాను. ఏదో ఒక ఓల్డ్ శారీది నేను తీసేసాను అనమాట శారీని. సో ఇదైతే చాలా బాగుండింది అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ ఉంది. అందుకే ఇదంతా కూడా దీనికి అటాచ్ చేయొచ్చు. ఒక మంచి దుపట్టానైతే రెడీ చేసుకున్నాను అండ్ తక్కువ కాస్ట్ లో. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకు ఒక 150 రూపీస్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసింది. అండ్ ఇది నా దగ్గరే ఉంది కాబట్టి ఇలా వేయించాను అనమాట. సో ఫైనల్లీ ఒక డిజైనరీ డ్రెస్ అనేది రెడీ అయిపోయింది అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఫ్యాబ్రిక్ కాకుండా స్టిచింగ్ చార్జెస్ తో కలిపి. ఈ పింక్ డ్రెస్ అనేది ఎలా ఉంది అనేది నాతో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్, సెకండ్ వన్ కూడా చూసేద్దాం. ఇప్పుడు నేను చూపించే ఈ 3 డ్రెస్సెస్ కూడా ఏప్రిల్ లో తీసుకున్న ఫ్యాబ్రిక్సే అన్నమాట. ఇది కూడా ఒక మంచి క్రీమ్ కలర్ అండి, ఎవరికైనా సెట్ అవుతుంది, ఎవరికైనా బాగుంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఒక శారీ అన్నమాట. మనకి మదీనా దగ్గర పెడతా ఉంటారు కదా శారీస్, అక్కడ తీసుకున్నాను. ఇది చాలా తక్కువ కాస్ట్ కి వచ్చిందండి. ఈ శారీ 200 or 250 రూపీస్ కి శారీ వచ్చింది అనమాట. ఇది ఒక నెట్టెడ్ శారీ, మొత్తం కూడా ఇలా జిగ్జాగ్ లాగా డిజైన్ వచ్చింది అనమాట. ఇది కూడా నెట్ ఫ్యాబ్రికే. నెట్ పైన ఇలా కనబడుతుందా ట్రాన్స్పరెంట్ గా, ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉందన్నమాట. లైట్ కలర్ పైన కాస్త డార్క్ కలర్ తో ఇలా వీవింగ్ డిజైన్ వచ్చింది అనమాట మొత్తం కూడా థ్రెడ్ తో. సో ఇది కూడా ఒక శారీ అండి. యాక్చువల్ గా అదేమో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను పింక్ కలర్, ఇదేమో శారీ. ఈ శారీ వచ్చేసి 250 రూపీస్ కి వచ్చింది. యాక్చువల్ గా నాకు ఈ శారీ చూడగానే ఇది ఫ్రాక్ అయితే బాగుంటుంది అనే ఐడియా వచ్చింది అనమాట. వెంటనే తీసేసుకున్నాను. కలర్స్ కూడా ఏమీ లేవు, ఓన్లీ ఇది ఒక కలరే ఉండింది. సో ఇది ఈ కలర్ క్రీమ్ కలర్ అవడం వల్ల దీనికి ఎలాంటి దుపట్టా వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. బ్లాక్ వేసుకోవచ్చు, రెడ్ కలర్ వేసుకోవచ్చు, ఇలా పర్పుల్ వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, అలా ఏ కలర్స్ అయినా సెట్ అయిపోతాయి అనమాట ఇది లైట్ కలర్ అవ్వడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే ఇదొక శారీ ఫ్యాబ్రిక్ ఉంది కదా, శారీ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా యూజ్ చేసేసామన్నమాట. కొంచెం ఏదో ఒక 1/2 మీటర్ ఆర్ 1 మీటర్ ఏదో పక్కన పెట్టేసి ఇక్కడ మనకి ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా యూజ్ చేసేసి ఒక పెద్ద ఫ్రాక్ అన్నమాట. చాలా పెద్ద గేరా ఉంటుంది దీనికి మొత్తం కూడా. సో ఈ నెక్ పార్ట్ కి వచ్చేస్తే పింక్ కలర్ ఫ్రాక్ వచ్చేసి రౌండ్ పెట్టించాను. ఇది వచ్చేసి కొంచెం మనకి యూ షేప్ లో, అంటే మనకి బోట్ నెక్ వేసుకుంటే ఎలా అయితే లుక్ వస్తుందో అలా పెట్టించాను అనమాట. బట్ బాగుంది. బాడీ పార్ట్ ఒక ఫ్యాబ్రిక్, కింద ఒక ఫ్యాబ్రిక్ అయితే వేయించలేదండి. అప్ టు బాటమ్ మొత్తం కూడా ఒకే కలర్ యూజ్ చేసి ఒక ఫ్రాక్ ని అయితే స్టిచ్ చేయించామన్నమాట. శారీ మనకి 250 రూపీస్ లో వచ్చిందని చెప్పాను కదా. మనకి లైనింగ్ కూడా 3.5 మీటర్స్ తీసుకున్నాను. బాడీ పార్ట్ అండ్ కింద పార్ట్ కి కూడా మొత్తం కూడా 3.5 మీటర్స్. ఇది పర్ మీటర్ వచ్చేసి 50 రూపీస్ 60 రూపీస్ అలా ఉంటుంది. 200 రూపీస్ లైనింగ్ అయింది. సో డ్రెస్ స్టిచింగ్ ఛార్జ్ అనమాట. సో మనకి ఆ డ్రెస్ అంతా కూడా 1000 రూపీస్ బిలోనే అయిపోయింది అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. మీ దగ్గర కూడా ఏవైనా, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఒక నార్మల్ డైలీ వేర్ శారీని ఒక ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయించుకున్నాను అనమాట. ఇది కూడా శారీని, దీన్ని కూడా ఒక ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయించేసాను. సో సేమ్ కింద కూడా మనకి పైన ఏదైతే ఫ్యాబ్రిక్ కింద కూడా అదే ఫ్యాబ్రిక్. కింద మాత్రం నేను జిగ్జాగ్ చేయించలేదండి, జస్ట్ కింద మాత్రం ఇలా ఫోల్డ్ చేసేసి వేయించుకున్నాను అనమాట. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి వేయించేసాను. సింపుల్ గా అనిపిస్తుంది మనకి, చూస్తే వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎలాంటి దుపట్టా అయినా వేర్ చేసేయచ్చు అనమాట దీనికి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. దీనికి కూడా చిన్ని హ్యాండ్స్ పెట్టించాను, లెంతీ హ్యాండ్స్ ఏం పెట్టించుకోలేదు, జస్ట్ చిన్ని హ్యాండ్స్ అనమాట. సో నాకు కొంచెం లూజ్ అయింది అంతే. నెక్స్ట్ వచ్చేస్తే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి పాట్ నెక్ అనేది పెట్టించేసాను కొంచెం చిన్నగా, మరి పెద్దగా కాదు, మరి డీప్ గా కాకుండా కాస్త మీడియం లో ఇలా పాట్ నెక్ అయితే పెట్టించేసుకున్నాను. సేమ్ బ్యాక్ కూడా ఇలాగే ఉంటుంది. లట్కన్స్ వచ్చేస్తే జస్ట్ నార్మల్ నెట్ ఫ్యాబ్రిక్
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. అండ్ లాస్ట్ వన్ చూసేద్దాము. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత బాగా వస్తుంది. చాలా బాగుంది కదా కలర్. ఈ కలర్ కూడా చాలా రేర్ కలర్ అండి. దీని ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇది వచ్చేసి ఒక యాష్ కలరా లేదా సిమెంట్ కలరా అర్థం కావట్లేదు అనమాట. ఇది కూడా చెప్తే నమ్మరు. ఇది వచ్చేసి శారీనేనండి. ఇది కూడా ఆర్గాన్జా అన్నమాట. ప్లెయిన్ ఆర్గాన్జా శారీ. సేమ్ ఇది కూడా అదే రోజు తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్. దీంట్లో మనకు ఇంకొక 2 షేడ్స్ కనపడుతున్నాయి చూడండి. దూరం నుంచి చూస్తే ఏంటంటే పింక్ కలర్ కనపడుతుంది అనమాట. షేడ్ వచ్చేసి గేరా చూడండి ఎంత పెద్దదిగా వచ్చిందో. చాలా బాగుంటుంది. ప్లెయిన్ గా ఉండడం వల్ల ఎలాంటి కలర్ చున్నీ అయినా పేరప్ చేసుకోవచ్చు దుపట్టాని. సో నేనైతే ఒక డిఫరెంట్ కలర్ ని చూస్ చేసుకున్నానండి. చాలా చాలా బాగుంది. పిక్ చూసేయండి మీరు కూడా ఒకసారి. సేమ్ దీనికి కూడా కాస్త బోట్ నెక్ లా పెట్టించాను అనమాట. ఇలా పైకి నెక్ పెట్టించేసుకున్నాను. చాలా క్యూట్ గా ఉంటుంది ఇలాంటి డ్రెస్సెస్ కనుక వేసుకుంటే. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది. సో ఈ శారీ ఎంతకు వచ్చిందంటే నాకు సేమ్ అండి. ఇది 200 రూపీస్కే వచ్చింది. యాక్చువల్ గా ఏమైందంటే దీనికి ఒక చిన్న డ్యామేజ్ ఏదో ఉండింది అనమాట. ఏదో స్టార్టింగ్ లోనో ఎండింగ్ లోనో ఉంది అంతే అనమాట. సో నాకు ఇది 200 రూపీస్కే శారీ వచ్చింది. ఈ శారీని నేను కొన్ని రోజులు కట్టేసుకుందాము, తర్వాత ఎప్పుడైనా ఫ్రాక్ కుట్టించుకుందాం అనుకున్నాను. బట్ శారీ కట్టుకుంటే మాత్రం మనం వేర్ చేయలేమన్నమాట. అంటే ఎలా అంటే ఇలా వేవ్స్ లాగా వస్తుంది అనమాట. అంటే షిఫాన్ శారీ, జార్జెట్ శారీ కట్టుకుంటే ఉన్న కంఫర్టబుల్ ఈ ఫ్యాబ్రిక్ లో నాకు అనిపించలేదు. సో ఇంకా వద్దులే, ఇది శారీలా సెట్ అవ్వదు, ఇది డ్రెస్ కే బాగుంటుంది అని చెప్పేసి డ్రెస్ కింద కన్వర్ట్ చేయించేసాను. సో మనం మామూలుగా కూడా ఏవైనా ప్లెయిన్ శారీస్ గానీ లేదా ఏవైనా డైలీ వేర్ శారీస్ గానీ వాటి బార్డర్స్ అవన్నీ తీయించేసి ఒక చక్కటి ఫ్రాక్ ని అయితే తయారు చేసేసుకోవచ్చు అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, వాటిని కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ని ఎన్నుకొని చాలా మంచి డ్రెస్సెస్ ని అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఇది ప్లెయిన్ గా ఉంది కదా, దీనికి ఏదైనా ఒక మంచి వర్క్ వేసుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది. సో ఈ డ్రెస్ వచ్చేసి కూడా సేమ్ అండి. శారీ అంతా కూడా పెట్టేశారు. లైనింగ్ కూడా సేమ్ అండి. ఇది 200 రూపీస్ కే శారీ వచ్చింది కదా, లైనింగ్ కూడా మనకు ఒక 200 రూపీస్ లో వచ్చేసింది అనమాట. 3.5 మీటర్స్ తీసుకున్నాను. సాటిన్ పీసే. ఇది ఏంటంటే ఆర్గాన్జా కొంచెం షైనింగ్ లో ఉంటుంది కాబట్టి దీనికి కూడా సాటిన్ ని ప్రిఫర్ చేశాను అనమాట. సో గేరా కూడా చాలా మంచి గేరా వచ్చేసి. కింద మాత్రం నేను ఈ ఫ్యాబ్రిక్ ఇది ఒక్కటి మాత్రం వైర్ పీకో చేపించుకున్నాను. అది కూడా ఎక్కువ దగ్గరికి కాకుండా సన్న వైర్ ఉంటుంది కదా, దాంతో చేయించాను అనమాట. ఇది ఎలా ఉంటుందంటే కింద మనకి ఇలా వేవ్స్ లాగా వస్తుంది. ఇలా వేవ్స్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే. ఇందులో మనకి మంచి స్కై బ్లూ, డార్క్ బ్లూ, లైట్ పింక్ అలా అన్ని వేరియేషన్స్ కనబడతా ఉంటాయి అనమాట. మెయిన్ టాప్ కాబట్టి దీనికి మంచి డిజైనరీ దుపట్టాస్ కూడా వేసేసుకోవచ్చు. సో నెక్ పార్ట్ అయితే చూసేసారు కదా. అండ్ హ్యాండ్ పార్ట్ కి వచ్చేస్తే 4 పాయింట్స్ పెట్టించుకున్నానండి చిన్నగానే. మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అండ్ బ్యాక్ కి వచ్చేస్తే పాట్ నెక్స్ అనేవి ఎక్కువగా లేవని చెప్పేసి దీనికి కూడా ఒక పాట్ నెక్ పెట్టించుకున్నాను అనమాట. ఇంకా వచ్చేస్తే సేమ్ యాజ్ యూజువల్ దీనికి లట్కన్స్ వచ్చేస్తే ఒక ఫ్లవర్ మోడల్ లో పెట్టించాను అనమాట. నేను ఇవన్నీ కూడా తనకి పిక్స్ పంపించి ఇలాగే పెట్టమని అడిగి మరీ పెట్టించుకున్నాను. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి. మనకి మామూలుగా చిన్ని లట్కన్ పెడతారు కదా, దాన్ని కొంచెం ఎక్కువ అన్నమాట, ఎక్కువ యాడ్ చేసేసి ఒక ఫ్లవర్ లాగా తయారు చేశారనమాట. ఈ డ్రెస్ కి వచ్చేసి నేను ఈ కలర్ చూస్ చేశానండి. ఇది చాలా చాలా బాగుంది వేసుకుంటే అయితే. ఇది ఏంటంటే మంచి జార్జెట్ close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఈ రోజు వీడియో వచ్చేసి ఇదేనండి. మీకు ఎక్కువగా ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది చెప్పండి. మీకు డ్రెస్సెస్ చూపించడంతో పాటు దానికి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది, తర్వాత ఎంత లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది టైలర్స్ ఏంటంటే ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం 5 మీటర్స్ పడుతుంది, లైనింగ్ 6 మీటర్స్ పడుతుంది అని చెప్తున్నారంట. కొంచెం చూసి స్టిచ్ చేయించుకోండి. అంత లైనింగ్ అయితే అవసరం లేదు. గేరా మనకి పైన ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే చాలు, లైనింగ్ అయితే అంత అవసరం లేదనమాట.
ఇంకొకటి మీరే ఆలోచిస్తే ఒకవేళ అంత లైనింగ్ కనుక మనం పెట్టించేస్తే డ్రెస్ అనేది హెవీ వెయిట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఈజీగా క్యారీ అయితే చేయలేము. సో అందుకు గాను మనకు కింద పార్ట్కి వచ్చేస్తే ఒక 3 మీటర్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఫ్రాక్స్ అయితే ఇవే. ఈ వీడియో కోసం ఎంతగానో ఎదురు చూసారు కదా, సో వెయిట్ చేయించినందుకు సారీ. అండ్ ఈరోజు ఎలాగో మీకు ఈ వీడియో పోస్ట్ చేశాను, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు వీడియో వచ్చేసి ఇదే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అండ్ ఒక నార్మల్ శారీని ఒక ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి, కల్పన కిచెన్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.